164 సీట్లు కూటమికి నమ్మి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ప్రజలు? మీరేదో బాగా పరిపాలిస్తారని, మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన కన్నా బాగా చేస్తానని మీరు చెప్పి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కన్నా డబుల్ ట్రిపుల్ ఎక్కువ ఇస్తూ ఉన్నారు. సూపర్ 6లు అన్నారు, సూపర్ 7లు అన్నారు, సూపర్ 8లు అన్నారు. అలాగే చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తాం అని చెప్పి ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు కదా ప్రజలకి. వాటిపైన దృష్టి పెట్టి మీ పరిపాలన చేసుకుని వెళ్తే ఇంతకు మీరు జనవరి అన్నారు, ఫిబ్రవరి అన్నారు, జనవరి ఫిబ్రవరి కూడా అయిపోతుంది, జనవరి ఫిబ్రవరి కూడా అయిపోతుంది. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తున్నారు మరి జనం మధ్యలోకి? అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనాల్లో ఉన్నారు, తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జనాల్లోకి రాలేదు, కానీ ఇప్పుడైనా మరి జనాల్లోకి వస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి ప్రజల్లోకి రాబోతూ ఉన్నారండి. రేపు ఫస్ట్ వీక్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ దబిడి దిబిడే అని అంటారు. ఖచ్చితంగా దబిడి దిబిడే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా అది పుష్ప సినిమాలో చెప్పినట్టుగా రప్ప 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 అయిపోద్ది, అందులో ఎటువంటి డౌట్ లేదు. బాలకృష్ణ లాగే చెప్పుకుంటే మీరు అన్నట్టుగా దబిడి దిబిడే అందరికీ ఉన్నాం ఖచ్చితంగా. ఎందుకంటే మనం చూసాం రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడుగు పెట్టినా జన సంద్రోహం మనం చూసాం. ఎక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే ప్రజల్లో అందరిలో కూడా ఈరోజు ఇక్కడ చూస్తే ఒక సీఎం వెళ్ళా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళా, నారా లోకేష్ గారు ప్రజల్లోకి వెళ్ళా, లేకపోతే ఈ సినిమా నటుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్ళా, అంత జనాలు వస్తున్నారండి. సినిమా నటులు ఎవరండి? అంత జనాలు సినిమా నటులు పవన్ కళ్యాణ్ గారు కాదండి. సినిమా నటులు ఎవరు? ఆయన జనసేన అధినేత. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అంటారా జగన్మోహన్ రెడ్డిని? జగన్మోహన్ రెడ్డి గారికి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆయన బిజినెస్ మ్యాన్ అవుతాడా? ఆయన బిజినెస్ ఏదో ఆయనకుంది, వినండి, ఆయన బిజినెస్ ఏదో ఆయనకుంది. ఆయన రాజకీయ నాయకుడిగా ఉన్నారు, వైసీపీ అధినేత. పవన్ కళ్యాణ్ గారు సినిమాలో నటించినంత మాత్రాన జనసేన అధినేత మీ పార్టీ ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఉండిపోవడానికి ప్రధాన కారణమైన పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమా నటులని మీరు ఎలా సంబోధిస్తారు? వినాలా లక్ష్మీనాథ్ గారు, లక్ష్మీనాథ్ గారు ఇక్కడ సినిమా నటుడిగా ఫీల్ అయ్యి సినిమా నటుడిగా ఇప్పుడు కూడా వాళ్ళ అభిమానులు వాళ్ళ కుల సంఘంలో ఉన్నటువంటి కొంతమంది, నేను అందరిని అందండి, కాపులు అన్న వ్యక్తులు కాపు కాస్తారు, మంచిగా ఉంటారో ఆ వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. కొంతమంది కులాహంకారం చూపించిన వ్యక్తులు, కొంతమంది ఏదో వర్గాల పేర్లు చెప్పుకొని లబ్ధి చేకూరాలని చెప్పిన వ్యక్తులు సినిమాల ఆధారంగా తీసుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని ఆరాధించడం తప్పని నేను అన్నట్ల. కానీ వాళ్ళ రాజకీయ నాయకుడిగా వాళ్ళ నాయకులు వాళ్ళ కుల సంఘం నాయకులే భావించట్లేదు, మేము అనట్లేదండి. ఇది కంప్లీట్ రాంగ్ అని మీరే చెప్పారు, కంప్లీట్ రాంగ్ అని మీరే చెప్పారు. ఎందుకంటే ఈ రోజున మీకు 11 సీట్లు మ్యాండేటరీ రావడానికి ఓ సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ గారి వైపు ర్యాలీ అయ్యింది, మీ వైపు చాలా తక్కువ మంది ర్యాలీ అయ్యారు కాబట్టి మీకు రాలేదు. చెప్పండి లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి వెంట కాపు నాయకులు కానీ కాపు సామాజిక వర్గం కానీ వెళ్ళలేదు. వెళ్ళేదే సరే మాకు 11 సీట్లు వచ్చినంత సినిమా అయితే లేదు. అసలు కాపులు ఓటింగ్ ఎంత మీరు భావిస్తూ ఉన్నారు రాష్ట్రంలో? చెప్పండి. మీరు చాలా ఎక్కువ ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఓట్లు ఉండే ఓట్లు మాత్రం మాల సామాజిక వర్గం చెందిన వ్యక్తికి ఆ ఓట్లు ఎక్కువ మీరు గమనించాలి. కాపులో 4-5 తెగలు ఉన్నాయండి, మాలల్లో అన్ని తెగలు లేవు. మాలంటే మాలే, మాదిగంటే మాదిగే, అంతే. అక్కడ మాదిగల ఓట్ల తర్వాత కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. కాపు సామాజిక వర్గం తర్వాత అందులో తెలగ, బలిజ, ఒంటరి కొన్ని మీరు కాపాలంటారు. కాదండి, మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పాలి. మీరు అన్నట్టు 1963 క్రింద వరకు మీరు ఏవైతే చెప్పారో బీసీలుగా కాకుండా ఓసీలుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కాపులు ఫస్ట్ బీసీలోనే ఉండేవారు. మీరెవరు మీ పార్టీలో ఉన్న పద్మనాభరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కాపుల్ని బీసీలో చేర్చండి ఆయన ఎప్పటి నుంచో చేశారు కదా. కానీ 63 క్రితం వరకు కూడా కాపులందరూ బీసీలే. ఎందుకు మరి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, బలిజ కమ్యూనిటీలో ఉన్న కాపుల్ని ఎవరు నీలం సంజీవ్ రెడ్డి గారు వాళ్ళని ఆథరైజ్డ్ క్యాస్ట్లో పెట్టారు. బీసీలో ఉన్న కాపుల్ని బీసీలో చేర్చమనే కదా అడిగింది. మరి ఎవరు విభజించారు కాపుల్ని? దాని దగ్గర మీకు ఆన్సర్ ఉందా? లక్ష్మీనాథ్ గారు చెప్పండి. లక్ష్మీనాథ్ గారు అప్పుడు తొలి దళిత ముఖ్యమంత్రి అయినటువంటి దామోదర సంజయ్ గారు ఎవరైతే మీరు చెప్తున్నటువంటి కాపులందరూ కూడా బీసీలో చేర్చడం జరిగింది. సో ఆయన బీసీలో చేర్చారు. అలాగే ఈ రోజున మనం ఏదైతే చేర్చడం కాదు,
ఇక్కడ సబ్జెక్ట్ కరెక్షన్. బీసీలో కాపులందరూ ఒకప్పుడు బీసీలోనే ఉండేవాళ్ళు, ఓసీలో జాయిన్ అయ్యారు. ఓసీలో జాయిన్, మీరు సబ్జెక్ట్ చూసుకోండి ఒకసారి. మీరు వినాలా, కాపులందరూ సార్ ఇక్కడ కాపులందరూ బీసీలో లేరండి, కాపులందరూ బీసీలో లేరు. రైట్. ఏదైనా సామాజిక వర్గాలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గం గురించి తీసుకురాబట్టి మళ్ళీ ఈ చర్చ అంతా సామాజిక వర్గాల చుట్టూ జరుగుతుంది. ఒక కమ్మవాడిని పైకి తీసుకురాకుండా చేయండి, కమ్మవాడిని పైకి తీసుకురాకుండా అణగదొక్కేస్తున్నారు చంద్రబాబు నాయుడు అన్నారు. దీనిలో కూడా వాస్తవం ఉందంటారా? డెఫినెట్ గా ఎందుకన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను అసలు కొడాల నానిని వల్లభనేని వంశీని వీళ్ళిద్దరిని బయటికి పంపించడానికి ఇదంతా మాస్టర్ ప్లాన్ సార్. వీళ్ళిద్దరు కూడా జూనియర్ ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ కి మంచి సన్నిహితులు. ఆ జూనియర్ ఎన్టీ రామారావు గారిని సీఎం గా చూడాలన్న వ్యక్తులు. అవసరమైతే ఆ జూనియర్ ఎన్టీ రామారావు గారికి ప్రాణాలైన ఇచ్చేస్తారు వీళ్ళిద్దరు. అటువంటి వ్యక్తుల్ని ఎందుకు దూరం చేశారంటే రాబోయే రోజుల్లో నారా లోకేష్ కి వీళ్ళిద్దరు గుదిబండలా తయారవుతారు, వీళ్ళిద్దరు పవర్ సెక్టర్ అవుతారు. పవర్ సెక్టర్ అయినప్పుడు నారా లోకేష్ గారు రాజకీయ భవిష్యత్తు వినండి సార్ మీకు కదా, మరి రాజకీయ భవిష్యత్తు నారా లోకేష్ గారిది గందరగోళం అయిపోద్ది వీళ్ళిద్దరు ఉంటే అని చెప్పి నారా లోకేష్ గారు వాంటెడ్ గా బయటకు పంపి కార్యక్రమం చేశారు. మరి నేను చెప్తూ ఉన్నాను సార్, ఎందుకంటే నారా లోకేష్ గారికి లైన్లు క్లియర్ చేయడానికి కదా ఈ రోజున మీరు చూడండి కేబినెట్ మినిస్టర్లు ఎవరున్నారంటే ఆయనకి మినిస్టర్ పదవి అంటే తెలియదు వాళ్ళకి. ఆయనకి కొత్త వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే రేపు ఉగాది తర్వాత నారా లోకేష్ సీఎం అంటే వాళ్ళందరూ స్టాంపులు వేయాలా. అదే ఇప్పుడు కాదండి, వాళ్ళ పార్టీలో రామ్మోహన్ గారు చెప్పినట్టు టీడీపీ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ అవ్వాలనుకుంటారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు అని భయపడతారా నారా లోకేష్ కి? చెప్పండి మీరు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర ఉన్నటువంటి కుక్క పిల్ల కూడా భయపడదు. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర ఉన్న కుక్క పిల్ల కూడా భయపడదు నారా లోకేష్ సీఎం అయితే. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడతారు? సాక్షాత్తు ఈ భారతదేశాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి, ఈ భారతదేశాన్ని ఏకఛత్రపతులు చేసినటువంటి ఒక మహిళ ఎవరు? సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారి పేరు చెప్తే చెట్టిలో ప్యాంటులో 1-2 వేసుకున్న నాయకులు చాలా మంది ఉన్నారు. అటువంటి వ్యక్తిని గడగడలాడించిన వ్యక్తి ఏకైక ఈ భారతదేశంలోనే మగవాడిగా చెప్పుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్రంలో నారా లోకేష్ గారిని చూసి భయపడతారా? చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడతారా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడతారా? ఎవరిని చూసి భయపడతారండి? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి దగ్గర పాలా వాటా తీసుకొని సపోర్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 10 పైసలు వాటా తీసుకొని సపోర్ట్ చేసినటువంటి బీజేపీ పార్టీ. మీకుండాల భయాలు ఎందుకండి? ఎందుకు? లక్ష్మణరావు గారు వాళ్ళు ఎన్ని వాటాలు తీసుకున్నారు? లక్ష్మణరావు గారు ఒక మాట వినాలి, మీరు విమర్శలు చేయడం కాదు. వాళ్ళు వాటాలు తీసుకున్నారు, మీ దగ్గర ఆ సాక్ష్యాలు ఉంటే బయట పెట్టిన తర్వాత సరే వాళ్ళు పావలా వాటా తీసుకున్నారు. 10 పైసల వాటా ఇచ్చే చెల్లిని ఎందుకు ఆదుకోవట్లేదు సార్? 5 పైసల వాటా ఇచ్చి తల్లిని ఎందుకు ఆదుకోవట్లేదు సార్? వాళ్ళని ఎందుకు బయటికి పంపించేశారు మీ జగన్మోహన్ రెడ్డి గారు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారికి షర్మిలకి చేసిన అన్యాయం వల్లనే ఈ రోజున ఇలాంటి గతి పట్టేసిందని బయట మాట్లాడుకుంటున్నారు. వాస్తవం కాదంటారా? లక్ష్మీనాథ్ గారు చెప్పండి, ఈ రోజున షర్మిల గారికి ఎంత చేశారో ఏం చేశారో మాకు తెలుసు. 10 పైసలు పావలా వాటా ఇవ్వలేదు, వాళ్ళెవరో వాటా తీసుకున్నారంటారు. ఇచ్చిన వాటా తీసుకోకుండా బయటకు చేశారు. ఆస్తుల్లో ఇచ్చారు ఆయన. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి, విజయమ్మ గారికి ఇవ్వాల్సిన ఆస్తులు పనిచేశారు. ఎవరికి ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా జరుగుపని ఇక్కడ వచ్చిన వాదంతం